ఒకసారి ఈ న్యూస్ చూడండి. నాకసలు ఈ న్యూస్ చూడగాలనే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ముగ్గురు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. మనం దేనిదేన్నో లైక్స్ చేస్తాం, షేర్ చేస్తాం. దేని గురించి అనవసరమైన విషయాల గురించి మాట్లాడేసుకుంటాం. ఎవరో అమ్మాయి గురించి మాట్లాడారు, బట్టలేసుకోవట్లేదు, క్లాత్ ఈ దరిద్రమైన మాటల్ని షేర్ చేసుకుంటున్నాం గానీ, అవసరమై ఉండి మనం షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అయ్యే విషయం మాత్రం మనం మాట్లాడుకోవట్లేదు. ముగ్గురు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఎందుకు అని మనం లోపలికి వెళ్ళి నేను చదివితే నాకు అర్థమైందేంటంటే, అది మన న్యూ ఇయర్ వేళ నంద్యాలలో ఈ విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు కావ్యశ్రీ, ధనేశ్వరి, సూర్య, గగన్ అనే ముగ్గురు పిల్లల్ని, అది కూడా 7 ఇయర్స్, 4 ఇయర్స్, 2 ఇయర్స్. వాళ్ళ డ్యాడీ సురేంద్ర 35 ఇయర్స్ ఉంటాయి. ముగ్గురు పిల్లల్ని పోషించలేక తను సూసైడ్ చేసుకొని పిల్లల్ని కూడా విషం ఇచ్చి చంపేశాడు. అసలు జస్ట్ ఒక ఫుడ్ ముగ్గురు పిల్లల్ని చూసుకోలేక చచ్చిపోతున్నారు. మన సమాజం ఎటు వెళ్తుంది? ఈ న్యూస్ చూస్తే మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.